ఈరోజు ఈ వీడియోలో అక్కలకోట స్వామి వారు తన భక్తుడిని బాబాగారి దర్శనానికి పంపించారు. ఆ విషయాలు తెలుసుకుందామండి. అక్కలకోట స్వామి అంటే దత్తాత్రేయ స్వామి వారి 4వ అవతారం. ఆయన చరిత్ర చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బాబాగారిని విమర్శించే ప్రతి ఒక్కళ్ళు కూడా కలియుగంలో దత్తాత్రేయ స్వామి 5 అవతారాలు, వాళ్ళ చరిత్రలోనే చదవాలి. అట్లాగే శ్రీ గురు చరిత్ర చదవాలి, శ్రీ గురుగీత చదవాలి. ఏం చదవకుండా గురువుని కానీ సద్గురువుని కానీ విమర్శించామంటే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడమే. అక్కలకోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తుండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కలకోటలో ఏముంది, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరో రోజే అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కలకోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, ఇప్పుడు ఇక్కడేముంది, ఇప్పుడు అక్కడేముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడకు వెళ్ళడం ఎందుకు అన్నారు. అంటే ఎవరైతే కృష్ణజీ అక్కలకోట స్వామిని కొలుస్తున్నారో ఆ అక్కలకోట స్వామి వారే బాబాగారి రూపంలో ఉన్నారన్నమాట. అది ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.